బైక్ పై వచ్చారు, బ్యాంక్ లోకి చొరబడ్డారు. వచ్చి రాగానే గన్స్ తో బెదిరించారు. దీంతో అక్కడ ఉన్న వాళ్ళంతా హడలిపోయారు. అయితే బ్యాంక్ సిబ్బంది అప్రమత్తం అవ్వడంతో ఆగంతకులు కాళ్లకు పని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. చేసుకుంది కెనరా బ్యాంక్ అకౌంట్ ఉందా? ఉంటే వెళ్ళిపోవచ్చు. నువ్వు ఉంటే వెళ్ళిపో. నిన్న అకౌంట్ నిన్న బ్యాంక్ ఖాతాదారు ఏంటి నల్లెవరు వస్తారని చెప్పి అయితే బ్యాంకుకు వచ్చిన 7 ఆగంతకులు కెనరా బ్యాంక్ దోపిడీకి యత్నించారు. రావడంతోనే గన్తో అందరినీ బెదిరించారు. అప్రమత్తమైన సిబ్బంది అలాం ఆన్ చేయడంతో వాళ్లు పరారైపోయారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణ పూర్తయ్యే వరకు బ్యాంకులోనే వినియోగదారులు ఉండాలని పోలీసులు ఆదేశించారు. నేను చూసినైతే ఒక ముగ్గురినే చూశాను. లోపలికి వచ్చిన 4-5 వచ్చారంట. బట్ నేను ఒక 3 మెంబర్స్ని అయితే చూశాను అనమాట. ఫేస్ అయితే నేను చూడలేదు. క్యాషియర్ ఎవరు ఉంటారో అతను కాలర్ బ్యాక్ సైడ్ నుండి అతను బ్యాక్ సైడ్ వెళ్ళట్టున్నారు. ఎవరైతే క్యాషియర్ ఉన్నారో అతనిది కాలర్ పట్టుకొని గన్ ఒకటి మెడ దగ్గర పెట్టారనమాట. పెట్టేసి అందరికీ హ్యాండ్సప్ అనగానే ఏంటి జరుగుతుందని చూసే లోపు అక్కడ ఒక పర్సన్ ఎవరైతే కాలర్ పట్టుకుని ఉన్నారో అతను గన్ చూపించేసేటప్పటికి మేము ఇంకా భయపడ్డామన్నమాట. భయపడి సరే బయటకు వచ్చేసి పోలీసులు కాల్ చేద్దామని నెమ్మదిగా ఈ డోర్ దగ్గరికి వచ్చేటప్పుడు డోర్ దగ్గర ఒక అతను ఉన్నారు. అతను కూడా గన్ పట్టుకొని ఉన్నారు. గన్ పట్టుకొని ఇలా సైజ్ చేశారు. బయటకు వెళ్ళడానికి వీలు లేదు అన్నట్టు. ఇంక భయపడి నేను బ్యాక్ వచ్చేసాను అనమాట. బ్యాక్ వచ్చేసిన తర్వాత లోపల ఉన్న మేనేజర్ గారు ఉన్నారు కదా, మేనేజర్ ఒక పర్సన్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళు మరి ఎవరు అదే అలారం ఉంటారు కదా, అలారం ఎవరైతే ఆన్ చేశారో తెలియదు. అయితే బ్యాంక్ దోపిడీకి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, ఏదైతే అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలోని కెనరా బ్యాంక్ రింగ్ రోడ్ లో ఉన్నటువంటి కెనరా బ్యాంక్ లో అయితే ఒకసారిగా సినీపట్టిలో 7 అగాంతకులు ప్రవేశించి గనులతో బెదిరించి బ్యాంక్ దోపిడీకి అయితే ప్రయత్నం చేయడం జరిగింది. ఇది స్థానికంగా కలకలం రేపుతున్నప్పుడు కూడా బ్యాంక్ సిబ్బంది అప్రమత్తమై అలారం మోగించడంతో ఆ శబ్దానికి అయితే భయపడి ఈ 7 కూడా తప్పించుకొని పారిపోవడం జరిగింది. ముఖ్యంగా కస్టమర్లు దాదాపు 15 మంది వరకు కూడా కస్టమర్లు ఉంటున్న సమయంలో బ్యాంకు లావాదేవీలు జరుగుతున్న సమయంలోనే ఈ దోపిడీకి ప్రయత్నించడం అనేది అయితే సంచలనంగా మారింది. ఆ గన్నులతో సహా లోపల ప్రవేశించి అక్కడ వాళ్ళని బెదిరించి దోచుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే అప్పుడు బ్యాంక్ సిబ్బంది అప్రమత్తం అవడంతో భారీ దోపిడీ అయితే విఫలమైందని చెప్పుకోవచ్చు. ఇది స్థానికంగానే కాదు అనకాపల్లి జిల్లాలో కూడా సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో ఎక్కువగా యువత పరదారి పడుతున్న నేపథ్యంలో ఈజీ మనీ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈ దోపిడీ కూడా ప్రయత్నించి ఉండవచ్చని కూడా తెలుస్తుంది. మరోవైపు అనకాపల్లి జిల్లాలో బిహార్ గ్యాంగ్ కూడా తిరుగుతున్నట్టు ఒక ప్రచారం అయితే జరుగుతుంది. వాళ్ళు ఏమైనా ఈ దోపిడీకి ప్రయత్నించారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తుంటారు. మొత్తానికి అయితే బ్యాంక్ లో భారీ దోపిడీ జరగకుండా కూడా బ్యాంక్ సిబ్బంది అయితే ప్రయత్నించడం రకంగా కస్టమర్లకు అయితే ఆనందించడం విషయంగానే చెప్పుకోవాలి. పోలీసులు విచారణ అయితే చేపట్టారు. విచారణ పూర్తయినంత వరకు కూడా ఆ బ్యాంకులోనే కస్టమర్స్ ఎవరైతే లావాదేవీలు జరిపేందుకు వాళ్ళు ఉండాలని పోలీసులు చెప్పడంతో కొంత అసంతృప్తి అయితే వ్యక్తం అవుతుంది. దీనికి సంబంధించి కూడా విచారణ అయితే పోలీసులు చేపడుతున్న పరిస్థితి అనిపిస్తుంది. రైట్ రాజు, అయితే పోలీస్ విచారణలో ఎలాంటి విషయాలు ఇంకా బయటకు వస్తున్నాయి? వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అంటే అక్కడ బ్యాంకులో ఉన్న వాళ్ళు ఏమైనా గుర్తించడం జరిగిందా? వాళ్ళు ఏమైనా స్థానికులు ఏమైనా చెప్పడం జరిగిందా? స్థానికులు కానీ బ్యాంకు సిబ్బంది కానీ అయితే ప్రస్తుతం మాట్లాడే పరిస్థితి సంబంధం లేదు. పోలీసులు కూడా విచారణ బ్యాంకు సిబ్బందిని విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇందులో సీసీ ఫుటేజ్ కూడా పరిశీలన చేస్తున్నారు. వాళ్ళు స్థానికులా లేదంటే బయట నుంచి వచ్చారనే విషయాన్ని కూడా విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఆగంతకులను అయితే గుర్తించలేదని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నారు. విచారణ కొనసాగి దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పి పోలీసులు ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా ఒక స్థానికులతో వీళ్ళకి ఏమైనా లింకులు ఉన్నాయా లేదంటే వీళ్ళ అప్పటికే ఎవరైనా లోపల సహాయం చేసి ఉండొచ్చా అనే కోణంలో కూడా అయితే విచారణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. Moving